ఈరోజు ఆ గ్రాఫ్ పెరిగిందని వాళ్ళకి ఏదో ట్విట్ పెట్టుకుంటే వీళ్ళకి ఏదో గ్రాఫ్ వచ్చిందని చెప్తున్నారు. అసలు వాళ్ళ గ్రాఫ్ పెరిగింది లేదు, కాంగ్రెసే వాళ్ళ గ్రాఫ్ పెంచుతుంది. ఓహో, ఇది కొత్త వాదన. వాళ్ళ గ్రాఫ్ పెరిగింది లేదు, కాంగ్రెసే వాళ్ళ గ్రాఫ్ని పెంచుతుంది ఇక్కడ. ఎందుకంటే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ మీద వందలాది ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఆరోపణ కూడా వారు ఈ రోజు వరకు క్లియర్ చేయలేకపోయారు. ఎలా అంటే 1,00,000 కోట్లు అక్కిస్తామని చెప్పేసి 10,000 ఎకరాలు భూమి కబ్జా చేసిందని చెప్పేసి దాని కింద అనేక 10,000 ఎకరాలు కబ్జా చేసిందని చెప్పేసి ఆ భూములు గుంజుకొచ్చి పేదలకు అందిస్తామని చెప్పేసి కరప్షన్ దాదాపు 1,00,000 కోట్ల పైన కరప్షన్ జరిగిందని చెప్పేసి అవన్నీ తీసుకొస్తామని చెప్పేస్తే దానివల్ల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి నేను మరి ఇవన్నిటి మీద దృష్టి పెట్టకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే లోపల వీళ్ళిద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరి ఆ భూములను పంచుకొని ఆ భూములను పేదలకు రాకుండా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంది. ఇది బాగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళ శత్రువుని వీళ్ళే పెంచుకుంటూ వీళ్ళ శత్రుత్వాన్ని వీళ్ళే పెంచుకుంటూ ఇంకొక రకమైనటువంటి గేమ్ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆడుతున్నారు అనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే మనం గమనించాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే దాంట్లో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. 3వ పార్టీని ఎందుకు చేర్చాలి మీరు అక్కడ? అంటే వాళ్ళు ఒక స్ట్రాటజీగానే ఆ ట్విట్టర్లో పెట్టడం. ట్విట్టర్ కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది తప్ప బీజేపీ లేదు అక్కడ. బీజేపీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరిది బాగుందన్న దాని మీద అంతకు ముందు వాళ్ళు చేశారు కాబట్టి ఫామ్ హౌస్ పరిపాలన అంటే ఫామ్ హౌస్ పరిపాలన ఏముంటుంది? ఆ పరిపాలన బాగుందా మా పరిపాలన బాగుందా అనే దాని మీద సరే ఒక డిస్కషన్ జరిగింది. వాళ్ళు ఎవరు గ్రాఫ్ పెంచుకోవాలి ఏందని ఇప్పుడు ఇక్కడ 1,00,000 మంది పార్టిసిపేట్ చేసిండ్రు. చేసిన వాళ్ళకు 63% వచ్చేసింది అని చెప్పేసి ఇదేదో మొత్తం ఇంకా ఇక్కడ ఎట్లుంటుంది అంటే అండి, సోషల్ మీడియాలో జరిగే ప్రచారం వేరే ఉంటుంది. మనం అనేక సందర్భాల్లో చూస్తాం, యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ జరిగిన ప్రచారము రిజల్ట్స్లో కనిపించదు. చాలా సందర్భాలు చూస్తాం మనం, చాలా సందర్భాలు చూస్తాం. సోషల్ మీడియా మార్కెట్ ఉండదంటారా? నాకు తెలిసి అయితే పెద్దగా అది ఎవరి యొక్క సోషల్ మీడియా గట్టిగా ఉంటుందో వాళ్ళ సోషల్ మీడియాని ఎక్కువ చూపించుకుంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చాలా గొప్పగా ఉంది, మేమే గెలుస్తున్నాం, మేమే వీరులం సూర్యులం అని చెప్పుకోరు. ఏమైంది? ఇక్కడ కూర్చోబెట్టారు. ఈరోజు కూడా అదే జరిగింది. అనేక గ్రూపులలో సెండ్ చేయడం వల్ల గ్రాఫ్ పెరిగిందని చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకున్న సోషల్ మీడియా పటిష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకున్న అనుకూలమైన గ్రూపులలో ఆ లింకును పంపించడం వల్ల వాళ్ళ మనుషులు దానికి లింక్ చేస్తారు. విషయం ఏంటంటే దాన్నే మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే మీరు ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారంటే మేము బీసీలకు అది చేసినాం, ఎస్సీలకు ఇది చేసినాం, ఎస్టీలకు ఇది చేసినాం అంటే మీరు ఒక రాజాయిని తీసేసిరు, ఒక ఎస్సీని ఇంతవరకు ఎందుకు తీసిరో చెప్పలేదు. ఈటల రాజేంద్ర ఒక బీసీని బయటికి వెళ్ళగొట్టిరు. భూమి అనే ఒక నినాదం భూకుంభకోణాన్ని పెట్టేసి బయటికి వెళ్ళగొట్టిరు. మంచి పని చేసిరు. ఇక్కడ వరకు మీరు నిజంగా నిజాయితీ మనుషులు అనుకుందాం జరిసేపటికి. మరి మీ కవిత లిక్కర్ స్కామ్లో ఇంత నిర్ధారణ జరిగింది, ఈడీ ముంగడికి పోయింది, జైలుకి పోయింది, ఆమె మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? అవును, ఇప్పుడు జరిగేబట్టిగా జైలుకి పోయింది, అభియోగం మోపబడింది అంతే. అదేనా అభియోగమే. వినండి, కవిత గారి కేసు మీద ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి కవిత గారి మీద కేరళలో కూడా అది కూడా జరిగిందని కూడా వచ్చింది. కేరళలో కూడా ఆరోపణ జరిగినప్పుడు ఒక నిమిషం జైలుకి పంపిస్తున్నప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. గౌతమ్ అన్న మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేదు. ఇప్పుడు విషయం వినండి, నేను ఒక మాట చెప్తానండి. మీరు కవిత గారు జైలు పోయే ముందు ఒక ఎమ్మెల్సీ ఒక సీఎం కూతుర్ని పంపిస్తున్నప్పుడు కోర్టు కూడా నిజ నిర్ధారణలు తెలుసుకున్న తర్వాతనే జైలు పంపిస్తారు. పేపర్లో కొంత గొప్ప దాంట్లో ఉంటేనే జైలు పంపిస్తారు. బెయిల్ ఎలా వచ్చింది? ఎందుకు బెయిల్ ఎన్నిసార్లు నిరాకరణ జరిగింది? ఎందుకు ఆ చర్చ అన్నిసార్లు జరగాల్సి వచ్చింది? పూర్తి స్థాయిలో ఇంకా వివరణ ఇంకా జరుగుతుంది. చెప్తున్నా అంటే మీరు ఒక బీసీల మీద ఎస్సీల మీద చూపించేటువంటి మీరు ఒక బీసీలు ఎస్సీల మీద చూపించే మీరు వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయినందుకు బెయిల్ వచ్చింది. మీరు వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయినందుకు బెయిల్ వచ్చింది. ఇదే సుప్రీంకోర్టు కవిత గారి విషయంలో ఇప్పటికీ బెయిల్ నిరాకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి
బెయిల్ ఇచ్చింది. ఓకే సరే నేను ఒక మీరు ఇది విషయం- మర్చిపోయి మిగతా విషయాలు మాట్లాడితే ఎట్లా? నేను ఒక మాట చెప్తున్నా. ఈ రోజు నేను ఏమంటానంటే బీసీలకి ఎస్సీలకి మీరు చేసిన న్యాయం ఏంటిది? ఏంది? ఒక మాలకి ఇస్తే మాదికి ఇవ్వకపోవడం, మాదికి ఇస్తే మాలకి ఇవ్వకపోవడం మీరు చేసిన న్యాయమా? ఇచ్చినటువంటి రిజర్వేషన్లు వాళ్ళ వాళ్ళకి ఎంతవరకు రిజర్వేషన్ ఉందో అంతవరకే మీరు ఇచ్చిన జనరల్ కోటాల మీరు ఏం మంత్రి పదవులు ఇచ్చారు? మీరు ఎక్కడ న్యాయం చేసారు? ఈరోజు న్యాయం చేసినాం అని మాట్లాడుతున్నారు. ఏ విధంగా న్యాయం చేశారు? ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ రోజు కూడా అదే అహంకారమైనటువంటి మాట. ఎలాంటిదంటే ఏం మాట అంటున్నారు వాళ్ళంటే కైలాసం ఆడితే పెద్ద పాము మింగింది, ప్రజలు మింగిందంట. అంటే మీకు ఇంకా బుద్ధి రాదుగా మీకు. నేను చెప్తున్నా కదా, ప్రజలు మిమ్మల్ని కర్రు కాసి వాత పెట్టి కూసబెడితే ఆయన తప్పు మాట్లాడారు. కైలాసం ఆడితే పెద్ద బాంబు మింగింది కేసీఆర్ గారిని, ప్రజలు కాదు. ప్రజలు ఇదే ఇంకా అహంకారమైనటువంటి మాట ఇంకా నడుస్తా ఉంది. ఇంకా అహంకారం తగ్గలేదు. ఆ ఫామ్ హౌస్ లో కూర్చొని ఇంకా అహంకారం పెరిగింది తప్ప తగ్గలేదు. విషయం ఏం చెప్తుందంటే నిజంగా కేసీఆర్ గారు చిత్తశుద్ధి ఉంటే మాకు జరిగిన తప్పుని మనం సరిదిద్దుకోవాలి, ప్రజల్ని మనం ఎందుకు ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలని ఆలోచన మీద ఉండాలి. అలాంటి ఆలోచన లేకుండా కరెక్ట్ కాదు. ప్రజలు అలాంటి ఆలోచన ఎందుకు రాంగ్ డైరెక్షన్ వారు అన్న మాటనే చెప్తున్నారు. ప్రజలను మింగేది పరిపాలించేది మనమైనప్పుడు ఓట్లేసి కూర్చోబెట్టేది ఎవరు? ప్రజలు కూర్చోబెడతారు. కూర్చోబెట్టినప్పుడు నష్టం చేసేది ఎవరికి? నష్టం అయ్యేది ఎవరికి? ప్రజలకైతుంది. మాకేం కాదు, నీకేం కాదు. నీకెందుకు కాదన్నా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు బయటకు వచ్చి? నువ్వు నేను అంటుంది ఏంటంటే ఎందుకు మాట్లాడుతున్నావు బయటకు వచ్చి? ఫామ్ హౌస్ అందుకని మాట్లాడుతున్నావు మాట్లాడింది మీరు మాట్లాడుతున్నా మాట్లాడినా అంటే నేననేది మీరు చెప్పేది కూడా ప్రజలకు వెళ్ళాలి. రాంగ్ డైరెక్షన్ కేసీఆర్ గారు అన్న మాటనే చెప్తున్నా. వారే అన్నారు కైలాసం ఆడితే పెద్ద పాము మింగింది, ప్రజలకు నష్టం జరిగింది అనేది దాని ఉద్దేశం. ఆయన ఉద్దేశం నేను చెప్తా. ఆయన ఉద్దేశం ఏంటంటే కైలాసం ఆడటం అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటే అది పెద్ద పామై ప్రజలు మింగింది అనే ఆయన కాన్సెప్ట్ కరెక్టే, బాగుంది. కానీ మీరు ఇప్పటికి కూడా చేసినటువంటి ఆలోచన ఏంది? ఈ రోజు కూడా ఫామ్ హౌస్ నుంచే, ఈ రోజు ప్రెస్ మీట్ కూడా ఫామ్ హౌస్ నుంచే నడిచింది. విషయం ఏంటంటే త్వరలో బయటకు వస్తానని చెప్తున్నారు కదా. ఎప్పుడైనా రానియండి. మీకు ప్రతిపక్ష నాయకుడు కూర్చోబెట్టినప్పుడు జీతం తీసుకుంటున్నప్పుడు అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించాలి. నువ్వు ప్రెస్ మీట్ కాదు చేస్తుంది ఏమన్నా చిచ్చాడు చిన్నది ఏదో అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించాలి. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడుగా జీతం తీసుకుంటున్నా ఒక అన్న మీరు ఇంటరప్ట్ ఆగండి. మాట్లాడినాక మీరు మాట్లాడండి. సరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒక నిమిషం. అబద్ధాలు చెప్పొద్దంటున్నా, నిజాలు చెప్పండి. అన్ని అబద్ధాలు చెప్పారు కాబట్టి మీరు అట్లా కూర్చోబెట్టారు. అన్ని అబద్ధాలే. దళిత సీఎం ఎక్కడ పోయిండు? ఎక్కడ పోయిండు మీ దళిత సీఎం? దళిత సీఎం అబద్ధాలు చెప్పి మొత్తం అబద్ధాలే, మొత్తం అబద్ధాలే. బీఆర్ఎస్ పార్టీ మొత్తం అబద్ధాలే. అదే మాట్లాడుతున్నాం, మొత్తం అబద్ధాలే. అది అట్లా మాట్లాడొద్దన్నా. మాట్లాడుతున్నా రెస్పెక్ట్. నేను ఒకటే తలుచుకున్నా, మీరు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు అట్లా అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు బయటకు ఎందుకు రాలేదు? మీరు ఎందుకు అసెంబ్లీ జరిగిన 2 అసెంబ్లీలు జరిగినాయి, రెండు సెషన్స్ జరిగినాయి, 3వ సెషన్ కూడా అయింది. ఎందుకు 3 సెషన్లో మీరు ఎందుకు అటెండ్ కాలేకపోయారు? విషయం ఏంటంటే నేను అడుగుతున్నా కాదు, మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా సార్ ఏ సందర్భంలో రాలేదు? ఆ రోజు కూడా ఎందుకు వచ్చిండు? నేను ఏమంటున్నా అంటే దాటితే అసెంబ్లీలో సభ్యత్వం పోతుంది కాబట్టి ఆ రోజు రాకపోతే, ఆ సందర్భంలో ఆ రోజు రాకపోతే పరిస్థితి కింద మీద అవుతుంది అనే ఒక ఉద్దేశంతో వచ్చింది. నిజంగా ఈరోజు బీజేపీ పార్టీ కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ సమాధానం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి దీని మీద. ప్రతిపక్ష నాయకుడుగా ఈ ప్రాంత ప్రజలకు సమస్యల మీద నిజంగా మీరు పోరాటం చేసింది ఏంది దాని మీద ఆలోచన లేదు. ఇప్పుడు అన్న మాట్లాడుతూ మాట అన్నారు, బారిగేట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసిపోయారు అని చెప్పారు. బారిగేట్లు మీరు వేసిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసిర్రు. మరి 10 సంవత్సరాలు స్వేచ్ఛ మీకు ఇచ్చింది ప్రజలు, మరి ఎందుకు తీయలేకపోయారు బారిగేట్లు తీయలేని పరిస్థితులు ఉన్నారా ప్రభుత్వం? మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు బారిగేట్లు వేసి ప్రజలను రానియలేదు, సమస్య వినలేదు. వీళ్ళు బారిగేట్లు తెలిసి ప్రజల సమస్య వింటున్నారు, నటిస్తున్నారు కాబట్టి నటిస్తున్నారు తప్ప పరిష్కారం చేసే విషయంలో కాంగ్రెస్ లేదు. నేను ఒక్కటి విషయం చెప్పదలుచుకున్నా, ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు.
ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ రేపు మన నాయకత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అది మీరు చేయట్లేరు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారంటే మేము ఎస్సీలకి బీసీలకి ఇదే నినాదం ఎత్తుకున్నారు. చిన్న మాట, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఎస్సీలకి బీసీలకి ఇదే నినాదం ఎత్తుకుంటూ మీరు పోతా ఉన్నారు. ఎంతసేపటికి అక్కడ కాంగ్రెస్ లో కూడా అదే మాట మాట్లాడుతున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ లో కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఈ యొక్క ప్రజల యొక్క ఓట్లని మలుచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కడ కూడా న్యాయం చేసే పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం నడుస్తలేదు. గత ప్రభుత్వం కూడా అదే మాట మాట్లాడుతుంది ఈ రోజు. రాంగోపాల్ గారు, పొలిటికల్ అనలిస్ట్గా మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎందుకంటే సరే ఏదో అంటే నాకు ఈ డైలాగ్ వాడచ్చో లేదు నాకు తెలియదు, కానీ పడుకున్న గాడిద లేపు తన్నించుకున్నట్టుగా కొంత చాలామంది ఇలాగే పెడుతున్నారు కామెంట్లు. పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టు అయింది కాంగ్రెస్ పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఈ ట్వీట్ చాలా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీన్ని బట్టి రేపు ఏంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది అనే దాని మీద పెద్ద చర్చలే నడుస్తూ ఉన్నాయి. సో ఏంటి మరి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా వీక్షకులకు